ఎన్నో విధాలుగా మనిషికి ఆశను చూపించి నీ వాక్యానికి విరుద్ధమైన కోరికలు పుట్టించి మనిషి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు, అర్థాంతరంగా పతనం చేస్తున్నాడు, బలి తీసేస్తున్నాడు, బలి కోరుతున్నాడు. వాడి మాయల పెట్ల పడిపోకూడదు నాయన, వాడు బలి కోరుతున్నాడు. ఇప్పటికి ఎంతో మంది యవనస్తులు వాడి మాయలో పడిపోయి బలైపోయారు. ఎంతో మంది వృద్ధులు వాడి మాయలో పడి బలైపోయారు. ఎంతో మంది పెళ్లి అయిన వారు కూడా అక్రమ సంబంధాలతో బలైపోయారు. ఎంతో మంది దుర్నీతి మాయలో పడిపోయారు. వాడు చూపించే దుర్నీతి ఆశలు లొంగిపోయి పతనం చేసుకున్నారు. నీ బిడ్డలైతే వాక్యం ఉన్నారు, నిన్న బిడ్డలు తండ్రి వాడి వల్ల పడిపోకూడదు, వాడు చూపించే ఆశలు లొంగిపోకూడదు, జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. తండ్రి నీ మాట్లాడిన బిడ్డలు ప్రార్థనలో పట్టుదల కలిగి, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, వాక్యాన్ని ధ్యానిస్తూ పవిత్రంగా ఉంటూ ప్రతి విషయం వాడి చెత్తకు తొక్కి సర్వాంగ కవచం నీ వాక్యం ధరించుకుని దాన్ని ధ్యానిస్తూ నీ మీద ఆధారపడుతూ నీ మీద మనసు పెట్టి వాడిని జయించి నీ రాజ్యం పొందుకునేలా బిడ్డలందరూ చేయమని ఈ ప్రార్థన కుమారుడు మా యేసుక్రీస్తునామమున బట్టి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్ని